32 ఓట్లు పడ్డాయి 2 రౌండ్స్ కంప్లీట్ అయిన నాటికి. సో నిరుద్యోగి ఆమె ఆధార్ పార్టీ ఫోర్త్ ప్లేస్ లో ఉంది. ఆధార్ పార్టీ ఫోర్త్ ప్లేస్ లో ఉంది. ఒకసారి సరే బీహార్ ఒకసారి చూద్దాం. చాలా సేపు అయిపోయింది చూడగా. బీహార్ అఫీషియల్ గా కాంగ్రెస్ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో పెట్టింది. జేడీయూ నితీష్ కుమార్ పార్టీ 70. ఆడియో వస్తుందా? మంచిగా బ్రేక్ అవుతుందా? వాట్ హ్యాపెండ్? ఎంతసేపు? సో ఆపినామా? మైక్ చెక్ 1 2 3 హలో. ఓకే, అయితే ఇక్కడ బీహార్ లో జేడీయూకి 70 స్థానాల్లో లీడ్ లో ఉంది. బీజేపీ 70 అంటే ఎంత? 140. ఇంకో పార్టీ ఉండే కదా చిరాగ్ పాస్వాన్, ఎల్జేపీ 155. 155 వీళ్ళు లీడ్ లో ఉన్నారు. ఎన్డీఏ కూటమి. ఆర్జేడీ 40, కాంగ్రెస్ 9, 49. సిపిఐ ఉందా? 49, 4, 53. మ్యాజిక్ ఫిగర్ దాటేసి హెచ్ఎంఎస్ కూటమే కదా. జూబ్లీస్ నాలుగో రౌండ్ ముగిసేసరికి 9,000 ఆధిక్యం. అది మాట్లాడదాము. వాట్ ఈస్ దిస్? ఏంది ఈ పరిస్థితి మీ కాంగ్రెస్ కి బీహార్ లో? డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు చేస్తుంది కదా. గట్టిగా మాట్లాడండి. భారతదేశానికి ఎక్కడ లేనటువంటి పద్ధతిలో ఎన్నికలకు 10 రోజుల ముందు ప్రతి మహిళ అకౌంట్ లో 10,000 రూపాయలు ఇస్తే ఏమైతుంది? అంతే కదా, ప్రజాస్వామ్యాన్ని కొనుక్కోవచ్చు. అధికారంలో ఒకటే గవర్నమెంట్ అవుతుంది కొనుక్కోవచ్చు. దాని ఏమన్నా మీలాంటి చెప్పాలి మాకు డెమోక్రసీకి. ఇప్పుడు 10,000 రూపాయలే కొంప ముంచిందా? 10,000 రూపాయలే కొంప ముంచిందా? 100% ఆడియో ఎఫెక్ట్ ఉందట. ఏమైనా రీసౌండ్ పోయిందా లేదా? పిల్లలకు డైరెక్ట్ గా అకౌంట్ లో ఎంత మంది మహిళలు ఉన్నారో వాళ్ళందరి అకౌంట్ కు 10,000. ఒక బుక్ బీహార్ లో ఉన్నటువంటి జనాభాలో 50% జనాభాకు కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ గానే 10,000 రూపాయలు ఇచ్చేసింది. దీన్ని ఏమంటారో మీరే చెప్పాలి మరి. దానికి ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటుంది. రెండోది అదొక్కటే కాదు, రాత్రి 3 రోజుల నుంచి చూస్తున్నాం కదా, లారీలు ఈవీఎంలు మార్చబడుతున్నాయి. లారీలే చాలా దిక్కులు. ఎగ్జాక్ట్ పోల్ కాదని నేను చాలాసార్లు చెప్పిన. ఒకటి. రెండోది ఏంటంటే ఎగ్జిట్ పోల్ కూడా మైండ్ మ్యాపింగ్ కోసమే తయారు చేపిస్తురేమో అంటున్నది. ఇప్పుడు డెమోక్రటిక్ స్పిరిట్ లేనప్పుడు ఇట్లా చేద్దాం అనుకున్నప్పుడు అట్లా చేసుకుంటారు. అట్లా జరుగుతుంది చాలా దిక్కులలో. ఇప్పుడు 2 పద్ధతులు ఉంటాయి. ఇప్పుడు జూబ్లీస్ బై ఎలక్షన్ ఉంది, మా పార్టీ వీక్ ఉన్నది. మేమేం చేసినాం, పార్టీని బిల్డ్ చేసి ప్రభుత్వం చేస్తున్న పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం పనిచేసినాం. మేము ప్రజలు నమ్మినాం, ఓటర్లను నమ్ముకున్నాం, ప్రజలకు కావాల్సింది చేస్తామని అష్యూరెన్స్ ఇచ్చినాం. దాదాపు 150 కోట్ల వర్కులు అంతకంటే ముందే చేసినటువంటి వాటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లగలిగినాం. ఎక్కడెక్కడ మైక్రో లెవెల్లో ఏ కాలనీలో ఏం సమస్య ఉందనేటటువంటిది ఐడెంటిఫై చేసి వాటిని పరిష్కరించడం కోసం ప్రయత్నం చేసినాం. చాలా దిక్కులలో టెంపరీ ఇష్యూస్ చాలా రిజాల్వ్ అయినాయి. అదొకటే కాకుండా కమ్యూనిటీ బేసిస్ మీద ఉన్నటువంటి ఇష్యూస్, ఒక గల్లీలో మురికి నీళ్లు పోతున్నాయి, ఇంకో దగ్గర ఇంకో సమస్య ఉన్నది, వాటర్ రావట్లేదు, కరెంట్ ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం చేయాల్సినటువంటి అభివృద్ధి పనులు ఏమున్నాయో అన్ని చేయించేటటువంటి ప్రయత్నం చేసినాం. ఇది డెవలప్మెంట్ చేసి అడగడం అనేది. ఇలా జూబ్లీహిల్స్ లో అంత పాజిటివ్ రావడానికి కారణం అదే. దాంతో పాటుగా నవీన్ యాదవ్ క్యాండిడేట్ ఒక బీసీ అభ్యర్థికి సారీ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అక్కడ ఏం జరుగుతుంది బీహార్ లో, ఒకటేమో ఒక ప్రణాళిక. బీహార్ వాళ్ళు 10,000 అన్న మేము నిలబడదండి. కానీ అలయన్స్ లో మాకు ఆర్జేడీ కదా అక్కడ. ఇప్పుడు బీహార్ నుంచి 10,000 రూపాయలకు వచ్చి ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళని చూస్తున్నాం మనం. 10,000 రూపాయల కోసం మన హైదరాబాద్ లో సగం మంది బీహారీ లేబరే ఉన్నారు, మనం చూస్తున్నాం కదా సంవత్సరం. అటువంటి ఒక పేదరిక ఉన్నటువంటి ప్రాంతంలో ఏ రకమైనటువంటి పద్ధతిలో ప్రభుత్వం డబ్బులు వేసిన తర్వాత దాని ఇంపాక్ట్ లేకుంటే ఎట్లా పోతుంది? డైరెక్ట్ కొనేయడమే కదా. కాబట్టి అది నేను మొదటి నుంచి నాకు ఉన్నటువంటి ఎక్స్పెక్టేషనే. రెండవది, బీజేపీ చేయగలిగినన్ని అరాచకాలన్నీ చేస్తూ ఉంది. ఇప్పుడు నేను మహారాష్ట్ర ఎన్నికల్లో ఉన్నా. మహారాష్ట్ర కూడా నేను ఇన్ఛార్జ్ ఉన్న ఒక పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి 6 అసెంబ్లీలు చూసినాను. ఆడ బలంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా
ఫేక్ ఓటర్లను పెట్టి గెలిచినటువంటి పరిస్థితి ఉంది. గచ్చిరోలికి అసెంబ్లీ ఉంది, 6,000 ఫేక్ ఓటర్లు ఎన్రోల్ చేయించి ఎంచుకున్నారు. రౌండ్స్ డేటా బీజేపీ ఇంకా 200 చేస్తున్నారు.